మాట్లాడద్దు. మ్యూట్ చేసుకో. చూడండి, హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2. అంటే ఈ హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇంతకు ముందు మనం 2 మెథడ్స్ చేసినాం. ఈ పవర్ ఏఎక్స్ రూల్ అని, నెక్స్ట్ బి సైన్ ఏఎక్స్ ఆర్ బి కాజ్ ఏఎక్స్ రూల్ అని చేసినాం. ఇక్కడ థర్డ్ రూల్ నుంచి అప్లై అవుతుంది. చూడండి, ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ we derive simply formula to compute the particular integral of f of d into y is equal to q. When q is of the form b into e power x is number 1, b into e power ax, number b into e power ax and f of a equal to 0. Third one is b sin ax or b cos ax rule. In this chapter, we derive simply formula to compute the particular integral of f of d into y is equal to q. When q is of the form b into x to the power of k form, and f of d is equal to d minus a naught, a naught is not equal to 0. Or fifth one is b into x power k, and f of d is equal to an d power n plus a n minus 1 into d power n minus 1 plus a1 into d. Next, sixth form, e power ax into v form, e power ax into v, where v is a function of x. Seventh one, x into v form, where v is a function of x. కాబట్టి ఇందులో మనకి మెథడ్ వచ్చేసి ఎక్స్ పవర్ కే రూల్ అని, బి ఇంటూ ఎక్స్ పవర్ కే రూల్ అని. సెకండ్ వన్ ఈస్ బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఫామ్ అని, వి ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వి ఫామ్ అని. ఇందులో ఈ 3 మెథడ్స్ని ఈ చాప్టర్లో ఇంట్రడ్యూస్ చేసినాడు. కాబట్టి అందులో మెథడ్ ఫార్మ్ ప్రొసీజర్ ఏమంటే చూడండి, జనరల్గా procedure to compute pi at a particular integral when q is equal to x to the power of k. Step 1, write to f of d is equal to c into d power m into 1 plus psi of d, where c is a constant and d power m is the least power of d in f of d. అంటే ఇందులో మనము డినామినేటర్లో కాన్స్టెంట్ టర్మ్ కామన్ తీయాలి. ఫస్ట్ పాయింట్, డినామినేటర్లో కాన్స్టెంట్ టర్మ్ని కామన్ తీసుకుంటే అది 1 ప్లస్ సై ఆఫ్ డి హోల్ పవర్ ఫామ్లో రాస్తాం. అదే సెకండ్ పాయింట్, ఎక్స్పాండ్ 1 ప్లస్ సై ఆఫ్ డి హోల్ పవర్ -1. అంటే మనకి డినామినేటర్లో కాన్స్టెంట్ టర్మ్ తీసిన తర్వాత ఈ ఫామ్ని న్యూమరేటర్లోకి తీసుకుంటే 1 ప్లస్ సై ఆఫ్ డి హోల్ పవర్ -1, అండ్ కన్సిడర్ ఓన్లీ the terms that contain d comma d square comma and so on. Step 3, apply the operators and simplify. That is the third method. ఇది ఈ 3 స్టెప్స్ ని మనము అబ్జర్వ్ చేసి ఈ ప్రొసీజర్ ని ఫాలో అవుతాము. మరి నోట్ పాయింట్, it may be noted that in some cases 1 plus psi of d may be of the form 1 plus pi d whole power n, and this case we expand 1 plus pi d whole to the power of -n. అంటే ఇక్కడ 1 plus d whole power -1 ఫార్ములా ఏమంటే 1 plus d square 1 plus d whole power -1 is equal to 1 minus d plus d square minus d cubed and so on. అదొక ఫార్ములా. నెక్స్ట్ 1 minus d whole power -1 is equal to 1 plus d plus d square plus d cubed plus and so on. ఈ 2 ఫార్ములాస్ మనం ఇందులో యూజ్ చేస్తాం. చూడండి, ఒక ప్రాబ్లమ్ను
చేస్తే మీకు అర్థమవుతుంది. మరి సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ k ఫామ్ లో ఉన్నట్ల. మరి దిస్ ఈక్వేషన్ ఈజ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. దిస్ ఈక్వేషన్ ఈజ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ మీన్స్ సొల్యూషన్. సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. మరి y ఈజ్ ఈక్వల్ టు cf ఆర్ cf ప్లస్ pi రెండు రాసేదే సొల్యూషన్. మరి సొల్యూషనే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. కాబట్టి గివన్ ఈక్వేషన్ ఈజ్ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. లెట్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ 4. మరి ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈక్వల్ టు 0. దెన్ m స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి m స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్, a మైనస్ b ఇంటూ a ప్లస్ b and m minus 2 into m plus 2 is equal to 0. M is equal to minus 2. Mari, therefore m minus 2. If the roots are real and distinct, then CF is equal to mari C1 e to the power of 2x plus C2 e to the power of minus 2x. ఇది వైసీను మరి ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఏ మెథడ్లో ఇచ్చినా కూడా మనము ఈ వైసీ అంటూ కనుక్కోవాల్సిందే. ఈ వైసీ అనేది ఎలా కనుక్కుంటాము అంటే మనము హోమోజీనియస్ ఈక్వేషన్ నుంచి కనుక్కుంటాం. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏమి? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంటుంది రైట్ సైడ్. నాన్ హోమోజీనియస్ అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్. కాబట్టి మరి ఫస్ట్ మనం సిఎఫ్ కనుక్కోవాలంటే ఆ ఈక్వేషన్ నుంచి మనం సిఎఫ్ కనుక్కుంటాం. పర్టికులర్ ఇంటిగ్రల్ yp is equal to 1 by f of d into q form. మరి 1 by f of d is d square minus 4 into q is x square is equal to మరి x square divided by మరి ఇందులో డినామినేటర్ లో -4 అనేది కాన్స్టెంట్ టర్మ్. ఈ -4 మనము కామన్ తీసుకుంటే మరి -4 is కామన్ 1 minus d square by 4 అవుతుంది. కాబట్టి -1/4 ఇంటూ మరి డినామినేటర్ లో ఉన్నటువంటి దాన్ని 1 minus d square by 4 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి 1 minus 1 plus d square by 4 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది మనకి ఇక్కడ క్యూ. ఆ ఎక్స్ స్క్వేర్ ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఫస్ట్ సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే 2x వస్తుంది, అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే 2 వస్తుంది, అగైన్ థర్డ్ టైం చేస్తే ఏమొస్తుంది 0. కాబట్టి 2 times వరకే మనం డిఫరెన్షియేషన్కి ఇక్కడ ఎలిజిబుల్ అవుతాం కాబట్టి అంతవరకే తీసుకోవాలి. కాబట్టి 1/4 ఇంటూ -1/4 ఇంటూ 1 plus d square by 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి -1/4 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/4 ఇంటూ d square ఆఫ్ 2 times డిఫరెన్షియేషన్ చేయాలని. d square డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. కాబట్టి d square ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2. కాబట్టి 2/4 ఈజ్ 1 ప్లస్ 2/4 ఈజ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2. కాబట్టి therefore yp is equal to -1/4 into x square plus 1/2. Therefore the general solution is y is equal to yc plus yp. మరి y is equal to yc is c1 e to the power of 2x plus c2 e to the power of -2x. మరి yp is minus x square by 4 minus 1/8. That is the మరి b ఇంటూ ఎక్స్ పవర్ k ఫామ్ ఇది. మరి ఎక్స్ పవర్ k ఫామ్ అనేది ఎలా చేస్తాము అంటే మరి ఆల్రెడీ సిఎఫ్ వరకు అంత కామనే. మనం ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్లో మాత్రమే మరి ఈ ఫామ్ అప్లై అవుతుంది. మరి అందులో మనం డినామినేటర్లో ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ కామన్ తీసుకుంటాం. మరి రిమైనింగ్ వచ్చినటువంటి దాన్ని మనము ఈ కామన్ తీయగా వచ్చినటువంటి డినామినేటర్ని న్యూమినేటర్లో పంపిస్తే హోల్ పవర్ -1 ఫామ్ అవుతుంది. మరి దాన్ని బట్టి ఫార్ములా ఎక్స్పాండ్ చేసి మరి అందులో ఆ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేసుకుంటే
మనకి అదే వైపీ సొల్యూషన్ అవుతుంది. దేర్ఫోర్ మరి అప్పుడు ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అవుతుంది. అర్థమైందా? x టు ద పవర్ ఆఫ్ k రూల్. హలో, సార్. నెక్స్ట్ మరి అర్థమైతే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. మరి గివెన్ ఈక్వేషన్ ఈజ్ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. మరి ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈక్వల్ టు 0. మరి d ప్లేస్ లో m సబ్స్టిట్యూట్ చేస్తే ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ దీని యొక్క ఫ్యాక్టర్స్ m స్క్వేర్ మైనస్ 2m మైనస్ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి m ఇంటూ m మైనస్ 2 ప్లస్ మైనస్ 1 ఇంటూ m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి m మైనస్ 1 ఇంటూ m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. m ఈజ్ ఈక్వల్ టు 1, 2. మరి if the roots are real and distinct, then cf is equal to c1 e to the power of x plus c2 e to the power of 2x. మరి pi particular integral మరి 1 by f of d into q form is equal to 1 by f of d is మరి d square minus 3d plus 2 into q is 2x square is equal to 1 by మరి d square minus 3d plus 2 అంటే ఏమి d minus 1 into d minus u is roots. మరి q is 2x square is equal to 2 into 1 by d minus 2 minus 1 by d minus 1. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే d minus 1 మైనస్ d ప్లస్ 2 అంటే 1 వస్తుంది. మరి దానికోసం ఈ విధంగా మనము పార్షియల్ ఫ్రాక్షన్ టైప్లో ఈ విధంగా అడ్జస్ట్మెంట్గా రాసుకుంటాం. మరి 2 ఇంటూ 1 మైనస్ d2 1 మైనస్ 1 బై d మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 బై d మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి 1 బై మరి ఇందులో 2 కామన్ తీసుకుంటే మైనస్. ఓకే, హలో సార్. మీరు పెట్టే పేపర్ కనపడటం లేదు సార్, లెక్క కనపడటం లేదు సార్. ఓకే సార్, కనపడుతుంది సార్. 1 బై ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ 1 బై పిఐ ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ 2x స్క్వేర్ క్యూ ఈజ్ 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై మరి రూట్స్ ఏమంటే ఇవి d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2కి d మైనస్ 1 ఇంటూ d మైనస్ 2 2x స్క్వేర్. కాబట్టి 2 ఇంటూ మరి 1 బై d మైనస్ 2 మైనస్ 1 బై d మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ రాయొచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1 బై d మైనస్ 1 ఇంటూ d మైనస్ 2నే వస్తుంది. కాబట్టి మల్టిప్లై చేసుకుంటే 2 ఇంటూ 1 బై d మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 బై d మైనస్ 1 ఎక్స్ స్క్వేర్. మరి ఇందులో ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 బై రాసుకోండి. 2 బై డినామినేటర్లో మైనస్ 2 కామన్ తీసుకోండి. మైనస్ 2 కామన్ తీసుకుంటే 1 మైనస్ d బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి ఇక్కడ 2 బై ఇందులో కూడా మనము 1 కామన్ తీసుకున్నా కూడా సేమ్ అదే వస్తుంది, అట్లా రాసేయండి. 1 మైనస్ d ఇంటూ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 2. మరి కామన్ తీసుకోండి, ఈ 2ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏమీ రాదు, 1 అవుతుంది. మరి 1 మైనస్ ఈ డినామినేటర్లో ఉన్నటువంటి 1 మైనస్ d బై 2ని న్యూమరేటర్లో తీసిపోతే 1 మైనస్ d బై 2 హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ సెకండ్ 1 డినామినేటర్ కూడా 1 మైనస్ డిని దాన్ని కూడా న్యూమరేటర్లో తీసిపోతే 1 మైనస్ d హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 2 ఇంటూ మరి 1 మైనస్ d బై 2 హోల్ పవర్ మైనస్ 1 ఫార్ములా ఏమి 1 ప్లస్ d బై 2 ప్లస్ d స్క్వేర్ బై 4 అండ్ సో ఆన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ 1 మైనస్ d హోల్ పవర్ మైనస్ 1 ఫార్ములా 1 ప్లస్ d ప్లస్ d స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏమంటే ఫార్ములా ఇక్కడ మైనస్ అప్పర్లో కూడా మైనస్ వచ్చిందంటే టోటలీ ప్లస్ ఫార్మ్స్ వస్తాయి, ప్లస్ సైన్స్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే 1 మైనస్ d హోల్ పవర్ మైనస్ 1, ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ ఉంది కాబట్టి అన్నీ ప్లస్ సైన్లే వస్తాయి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ సైన్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. మరి
చూడండి ఇక్కడ -1/2 ఇంటూ మరి ఇక్కడ మనం చూసుకుంటే 1/2 ఇంటూ 1 ప్లస్ అంటే x² ఇంటూ 1 x² ప్లస్ d ఆఫ్ x² అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x² అంటే ఏమొస్తుంది 2x/2 అంటే 2 క్యాన్సిల్ అయితే x వస్తుంది. నెక్స్ట్ d² ఆఫ్ x² అంటే ఏమి 2/4 ఈజ్ 1/2 అది అక్కడ రాసినాం. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ x² ఈజ్ x², d ఆఫ్ x² ఈజ్ 2x ప్లస్ d² ఆఫ్ x² ఈజ్ 2. ఒకటి అదే చూడండి ఇక్కడ -1/2 ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1/2 ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 2. దీన్ని అంతా సింప్లిఫై చేస్తే మరి x² ప్లస్ 3x ప్లస్ 7/2. ఒకటి yp ఈజ్ ఈక్వల్ టు మరి x² ప్లస్ 3x ప్లస్ 7/2. Therefore, the general solution is y is equal to c1 e to the power of x plus c2 e to the power of 2x plus yp is x² plus 3x plus 7/2. ఇది మరి x పవర్ k రూల్లో ఎలా ఫార్ములాలు ఎలా చేయాలి? ఫస్ట్ మనం గమనించాల్సింది డినామినేటర్లో కాన్స్టెంట్ టర్మ్ కామన్ తీసుకోవాలి. మరి రిమైనింగ్ టర్మ్ మళ్ళీ న్యూమరేటర్లో పంపిస్తే హోల్ పవర్ -1 ఫామ్ అవుతుంది. మరి హోల్ పవర్ -1 ఫామ్ అంటే అది బైనామిల్ ఫార్ములా కన్నా అప్లై చేయొచ్చు. డైరెక్ట్గా మనం ఈ ఫార్ములా 1 + 1 - d హోల్ పవర్ -1 అంటే 1 + d + d² అండ్ సో ఆన్. 1 + d హోల్ పవర్ -1 అంటే 1 - d + d² - d³ అట్లా ఆల్టర్నేటివ్ సైన్స్ వస్తాయి. మరి వాటిపైన ఫార్ములాస్ బేస్ చేసుకొని మనము ఎక్స్పాండ్ చేసి దాంతో మరి డిఫరెన్షియేషన్ చేస్తే ఈజీగా మనకి వైపీ సొల్యూషన్ వస్తుంది. మరి నెక్స్ట్ అనదర్ ప్రాబ్లమ్ ఈస్ d² సాల్వ్ d² ప్లస్ d -2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ x మైనస్ x². చూడండి గివెన్ ఈక్వేషన్ ఈస్ d² ప్లస్ d -2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ x మైనస్ x². మనం ఏం కనుక్కోవాలి? వైసీ కనుక్కోవాలి. ఫస్ట్ వైసీ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్ లేక మార్చుకోవాలి. మరి హోమోజీనియస్ ఈక్వేషన్ లో మార్చాలంటే ఏమి? లెట్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d² ప్లస్ d -2. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈక్వల్ టు 0. దెన్ m² ప్లస్ m -2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫ్యాక్టర్స్ ఈజ్ m -1 ఇంటూ m + 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి m ఈజ్ ఈక్వల్ టు 1, -2. If the roots are real and distinct, then yc is equal to or cf is equal to c1 e to the power of x plus c2 e to the power of -2x. మరి నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to 1 by f of d into q form. మరి is equal to 1 by f of d is d² plus 1 d² plus 1 -2. d² plus d -2 ఫార్ములా అది. మరి ఇంటూ 2 ఇంటూ q ఈజ్ 2 ఇంటూ 1 ప్లస్ x మైనస్ x². ఇందులో d² ప్లస్ d -2లో మరి -2 కామన్ తీయండి. -2 కామన్ తీస్తే డినామినేటర్లో 1 మైనస్ d² ప్లస్ d డివైడెడ్ బై 2 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ x మైనస్ x². మరి ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ +2 -2 క్యాన్సిల్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది. ఇంటూ ఈ డినామినేటర్లో ఉన్నటువంటి దాన్ని న్యూమరేటర్లో తీసుకుపోతే 1 మైనస్ d² ప్లస్ d డివైడెడ్ బై 2 హోల్ పవర్ -1 ఇంటూ 1 ప్లస్ x మైనస్ x². మరి ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఇక్కడ హోల్ పవర్ లో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి టోటల్ టర్మ్స్ అన్ని ప్లస్ అవుతాయి. కాబట్టి 1 ప్లస్ d² 2 ప్లస్ d/2 ప్లస్ d² ప్లస్ d/2 హోల్ స్క్వేర్ అయినప్పుడు d⁴/4 అక్కడ వరకు మనకు వస్తాయి మల్టిప్లై చేసుకుంటప్పుడు. డిఫరెన్షియేషన్ చేసిన రిమైనింగ్ క్యూబ్డ్ చేస్తే 0 అవుతుంది డిఫరెన్షియేషన్. కాబట్టి అంతవరకు రాసుకుంటాం. ఇంటూ 1 ప్లస్ x మైనస్ x².
ఈజ్ ఈక్వల్ టు -1 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అట్లా రాస్తాం. 1 ఇంటూ ఇదంతా మల్టిప్లై చేసుకుంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ 1 0, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ 0, మరి డి స్క్వేర్ ఆఫ్ -2x అయితే ఏమవుతుంది? -2 అవుతుంది. డి స్క్వేర్ బై 2 చేస్తే మనకి -1 ప్లస్ 1/2 మైనస్ నెక్స్ట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ -x స్క్వేర్తో చేస్తే -x -1/2. కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయితే -1/2 ప్లస్ 1/2 గెట్స్ క్యాన్సిల్, -x ప్లస్ x గెట్స్ క్యాన్సిల్, మరి -1 ప్లస్ 1 గెట్స్ క్యాన్సిల్. ఈజ్ ఈక్వల్ టు ఏం వెళ్తుంది? ఓన్లీ ఫర్ -x స్క్వేర్ టర్మ్. ఆ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. మరి yp ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దేర్ ఫోర్ మరి ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. మరి y ఈజ్ ఈక్వల్ టు yc ఈజ్ c1 e to the power of x ప్లస్ c2 e to the power of -2x ప్లస్ pi ఈజ్ yp ఈజ్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఇది మరి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు కూడా ఈ విధంగా మనం చేయవచ్చు. మరి నెక్స్ట్ చూడండి, సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ద గివెన్ ఈక్వేషన్ ఈస్ డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. మరి ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f ఆఫ్ m ఈక్వల్ టు 0 ఇంప్లైస్ మరి m స్క్వేర్ ప్లస్ 5m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని నుంచే మనము m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, మరి m ఇంటూ m ప్లస్ 4 ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు -1, -4. If the roots are real and distinct, then CF is equal to C1 e to the power of -x plus C2 e to the power of -4x. ఇది మరి YC సొల్యూషన్. మరి PI పర్టికులర్ ఇంటిగ్రల్ ఈస్ 1/f of d into q ఫార్మ్. మరి 1/f of d ఈస్ d స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 4 ఇంటూ q ఈస్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. మరి ఈజ్ ఈక్వల్ టు 1 మరి డినామినేటర్ లో కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 4, మరి 4 కామన్ తీసుకుంటే 1 ప్లస్ 5d ప్లస్ d స్క్వేర్ డివైడెడ్ బై 4 ఇంటూ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ మరి డినామినేటర్ లో ఉన్నటువంటి న్యూమినేటర్ రాసుకుంటే 1 ప్లస్ 5d ప్లస్ d స్క్వేర్ బై 4 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ x స్క్వేర్ 3x ప్లస్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. మరి దీన్ని మనం సింప్లిఫై చేయాలి. మరి ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ మరి 1 ప్లస్ డి హోల్ పవర్ -1 ఫామ్. అంటే డి అంటే టోటల్ బ్రాకెట్లో ఉండేది 5d ప్లస్ d స్క్వేర్ బై 4 అనేది డి అనుకుంటే ఇక్కడ 1 ప్లస్ డి హోల్ పవర్ -1 ఫార్ములా కాబట్టి 1 మైనస్ డి అంటే 5d ప్లస్ d స్క్వేర్ బై 4 ప్లస్ డి స్క్వేర్ అంటే 5d ప్లస్ d స్క్వేర్ డివైడెడ్ బై 4 హోల్ స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. మరి నెగ్లెక్టింగ్ థర్డ్ అండ్ హయ్యర్ ఆర్డర్, ఎందుకంటే ఇక్కడ 2k మనకి 0 అక్కడ వరకే అవుతుంది, థర్డ్ అయితే మనకి 0 అవుతుంది కాబట్టి క్యూబ్డ్ నెగ్లెక్ట్ చేస్తాం, ఓన్లీ స్క్వేర్ వరకే రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ మరి 1 మైనస్ 5d డివైడెడ్ బై 4 మైనస్ d స్క్వేర్ బై 4 మరి ప్లస్ 25d స్క్వేర్ బై 16 ప్లస్ d పవర్ 4 బై అది d పవర్ 4 అంటే ఇంక 0 అయిపోతుంది, క్యూబ్డ్ 0 అవుతుంది కాబట్టి అంతవరకే ఇంటూ మరి x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. మరి 1/4 ఇంటూ 1 ఇంటూ ఇదంతా x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అంటే x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 మైనస్ 5/4 ఇంటూ d ఆఫ్ x స్క్వేర్ అంటే 2x ప్లస్ డి మరి ఏమి మరి మైనస్ 3xతో మల్టిప్లై చేసుకుంటే మైనస్ మైనస్ ప్లస్ 15/4 ఇంటూ డి ఆఫ్ x ఈజ్ 1 మైనస్
1/2 into ప్లస్ మైనస్ 1/2 దీనంతా సింప్లిఫై చేస్తే మరి ఇక్కడ లాస్ట్ టర్మ్ 25/8 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x/2 ప్లస్ 67/8 మరి ఇది వైపీ వాల్యూ ఈజ్ 1/4 ఇంటూ మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x/2 ప్లస్ 67/8. The general solution is y is equal to yc plus yp. మరి y is equal to yc is c1 e to the power of minus x plus c2 e to the power of minus 4x plus yp is 1/4 into x square minus 11x divided by 2 plus 67 divided by 8. మరి ఇది ప్రాబ్లము. మీకు సింపుల్గా ఉండేది ఇప్పుడు ఎక్స్ క్యూబ్డ్ చూడండి, ఇలాంటి ప్రాబ్లం కూడా ఇవ్వవచ్చు. చూడండి ఇది ఒక ప్రాబ్లం లాస్ట్ వన్. మరి సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్. మరి గివెన్ ఈక్వేషన్ ఈస్ డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్. మరి లెట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1. మరి ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. మరి implies m square plus m plus 1 equal to 0. మరి m is equal to minus b plus or minus root of b square minus 4ac divided by 2a. Here a is equal to 1, b is equal to 1, c is equal to 1. So m is equal to minus 1 plus or minus root of b square is మరి 1 square minus 4ac. 1 minus 4 is మరి minus root of minus 3 divided by 2. మరి m is equal to minus 1 plus or minus I root 3 divided by 2. మరి if the roots are complex then yc is equal to e to the power of minus x by 2 c1 cos root 3 లేకుంటే x root 3 by 2 plus c2 sin x root 3 divided by 2. That is the CF. Next pi is equal to 1 by f of d into q form. 1 by f of d is d square plus d plus 1. q is x cubed. మరి ఇందులో 1 కామన్ కాబట్టి 1 ఉంది కాబట్టి కాన్స్టెంట్. మరి 1 ప్లస్ ఆఫ్ d స్క్వేర్ ప్లస్ d హోల్ పవర్ మైనస్ 1 రాయొచ్చు డైరెక్ట్గా ఇంటూ ఎక్స్ క్యూబ్డ్. మరి 1 ప్లస్ d హోల్ పవర్ మైనస్ 1 ఫామ్ ఎక్స్పాండ్స్ను 1 మైనస్ d స్క్వేర్ ప్లస్ d ప్లస్ d స్క్వేర్ ప్లస్ d హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ d స్క్వేర్ ప్లస్ d హోల్ క్యూబ్డ్ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ is equal to x cubed into 1 is x cubed minus d square of x cubed. అంటే d square అంటే 2 సార్లు మనము డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తే 3x square వస్తుంది, మరి x square చేస్తే 2x, 3 2 is 6x. కాబట్టి 6x ప్లస్ d of x cubed is 3x square ప్లస్ మరి ప్లస్ d square of అంటే 6x ప్లస్ d అంటే మరి ఇక్కడ వచ్చేసి 6 2 into 6 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు మరి ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 3x square ప్లస్ 6. దేర్ఫోర్ yp ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 3x square ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మరి దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. మరి y ఈజ్ ఈక్వల్ టు yc ఈజ్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ x/2 ఇంటూ c1 cos x root 3 by 2 plus c2 sin x root 3 by 2 plus yp is x cubed minus 3x square plus 6. That is the yp value. కాబట్టి సొల్యూషన్ ఈ విధంగా అనుకుంటాం. మరి x పవర్ k రూల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే ఫార్ములాస్, బైనామిల్ ఫార్ములా మాదిరిగా 1 ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 1 ఒక ఫార్ములా, 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 1, మరి లేకుంటే 1 ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 2, 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 2. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ రాసి మీకు నెక్స్ట్ క్లాస్లో పెడతాను. అవి చేస్తే మీకు ఈజీగా అవి క్లియర్గా అర్థమవుతాయి. టుడే ఈజ్ స్టాప్ ది క్లాస్. అర్థమైనాయా? హలో, అర్థమైంది సార్. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇవి ఫార్ములాస్ కూడా పెడతాను.
రవి చెప్పలే క్లాస్ అయిపోయింది కదలే. అయిపోయింది వాళ్ళ. ఆ, మరి ఇంకా ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నేను పోతున్నాను అబ్బా. నేను మ్యాచ్ చూస్తున్నానా, క్రికెట్. అవి ధోని స్పెషల్, బర్త్డే స్పెషల్స్ అని వస్తున్నాను అనమాట డైలీ. ఈరోజు బర్త్డే కదా? ఈరోజు కాదు, నెక్స్ట్ మంత్ 7. మరి ఈ రోజు నుంచి చూస్తున్నావు నువ్వు? మనము పోయిన వస్తున్నాయి బాబా స్పెషల్. ఒక్కొక్క రోజు ధోని గెలిపించిన మ్యాచెస్, వరల్డ్ కప్, ఐపీఎల్స్ అన్ని A to Z వేస్తున్నాడు. వరుసగా వేసుకుంటూ పోతున్నాడు ఆయన. ఆ రోజుకో ఫేవరెట్ అంటే దుమ్ము తులిపిండి మ్యాచ్ చేస్తాడు అనమాట. చూస్తాను, అదే చూస్తా ఐపీఎల్. ఢిల్లీ దయ్యాలు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఇంకాపా బయలే ఏం లేదు. తింటివా? తింటాపా, నువ్వు తింటివా? తింటిమాపా. అవును, మ్యాథ్స్ రాసినావా? అది రికార్డ్ సంథింగ్ ఏదో ఉంది కదా, అసైన్మెంట్ రాసినావా? రాయట్లా. రాసింది చెప్పులే, వస్తాను తీసుకుపోతాను. కూర్చుని ఒక రోజు పడుకుంటాను లెక్క. వాడిని అడిగి అడిగి ఆన్సర్కి వచ్చింది. ఎవరిని అడిగితే పాపా? గన్నగా నడతాడు, ఇంకా స్టార్ట్ కూడా చేయలేదంట దేవుడు. ఒకటో తేదీ కాలేజ్ తీస్తారు కదా? ఒకటో తేదీ కాలేజ్ తీస్తారు కదా, రా కాలేజ్కి. అవునా? వస్తావు నువ్వు? చూస్తా. ఏడొస్తావు? చూద్దాం, ఒక 5 రోజులు వచ్చిపోదాం. మళ్ళా 5 రోజుల్లో అన్ని అయిపడుకుని వర్క్స్ అంతా మరి రాకపోవడమే. అప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడంటే మనకి? ఏమో దాని గురించి ఇంకా చెప్పలేదు. డెడ్ వచ్చేసి జూలై 31 డెడ్ లైన్. జూలై 31 అయితే నెక్స్ట్ మంత్ లోనే ఉంటాయి. మీటింగ్ 31 పెట్టకపోతే అంటే 2 నెలల 31 పెట్టకపోతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మన ఇంటర్మీడియట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో దాన్ని బేస్ చేసి చేస్తారట. లేదప్పా. ఏం రాబా, నిన్న చెప్పింది జారీ చేసింది అన్ని రూల్స్ అన్ని. అవి లాస్ట్ ఇయర్ వాళ్ళకి అబ్బా, మనకు కాదు. మాస్టర్ కాదు, న్యూస్ మేము చూడమమ్మ, మాకు తెల్దా? అవునా? వాడు ఎవరో లైవ్ పెట్టిన కారణా కొడుకు. ఏమో మరి. ఇంకావా? ఏం లేదబ్బా, ఉంటా. సరే. బిజీగా ఉన్నట్లున్నావు. ఏంది బిజీ పోయి లెక్క, ఇంకా పైన పాట చూసుకుని కూర్చోడమే. సరే పోయేస్తానులే.